హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా మీతో మాట్లాడుతున్నప్పుడు ప్లస్ బయట కూడా కొంచెం విన్నాను ఈ టాపిక్. సో కర్మ సిద్ధాంతం లాగానే ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉంది అని విన్నాను, నిజమా? చూడు ప్రవీణ్, ఇప్పుడు కర్మ సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం మాదిరి ఆకర్షణ సిద్ధాంతం కూడా ఉంది అని అడుగుతున్నాం. ఉందా అని అడుగుతున్నాం. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఎలాగుందో ఆకర్షణ సిద్ధాంతం కూడా అలాగే ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏమనుకుంటున్నారంటే, అసలు ఇప్పుడు చాలా మందికి తెలియదు ఆకర్షణ సిద్ధాంతం ఉందా అన్నది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఏంటది? ఆకర్షించబడటం ఒకటి, ఆకర్షించడం ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ పని కానీ చేసుకోరాగలరు. మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, లైక్ మీ మనం చూడండి మాటలో కూడా ఏమైనా పోయి చేసుకోరాగలరా అంటారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎవరైనా వ్యక్తి అక్కడికి వెళ్తే వాళ్ళని ఆకర్షింపజేసుకుంటున్నాడా లేదా? ఖచ్చితంగా. అంటే ఆకర్షించకుండా చేయడం అంటే కష్టం అవుతుంది సార్. ఇప్పుడు నా ముఖం ఆకర్షణీయంగా ఉంది అంటేనే ఓ నలుగురు వీడియోలు చూస్తారు ఫస్ట్ థింగ్. ఇంకా అమ్మాయిలు అయితే చెప్పాల్సిన పని లేదనుకోండి. జస్ట్ కిడింగ్. సో మామూలుగా మాక్సిమం అయితే ఎక్కువ కేసెస్ లో ఒక అట్రాక్టివ్ గా ఉంటేనే పనులు అవుతాయి కొన్ని చోట్ల. యా, ఇప్పుడు చూడండి, ఆకర్షించబడడం, ఆకర్షించడం రెండు రకాలుగా ఉంటుంది కదా. మనకి ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తితో దాన్ని ఎలాగైనా డీల్ చేయాలనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విధంగా మనము అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన విధంగా మారిపోతున్నామా లేదా? ఖచ్చితంగా మారుతున్నాం. అప్పుడు వాళ్ళకు ఆకర్షించబడినట్టే లేదా? అంటే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలకు వాళ్ళు కూడా మ్యాచ్ అయినట్టే కదా అక్కడ. ఖచ్చితంగా మ్యాచ్ అవుతారు. అలా అవుతేనే దాన్ని ఆకర్షించబడటం అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం కోరుకున్నది వాళ్ళ దగ్గర నుండి మనకు వచ్చింది, వాళ్ళు కోరుకున్నది మన దగ్గర నుండి వాళ్ళకి వెళ్ళింది. అంటే ఒకేసారి రెండు సింక్ అయితేనే కర్మ సిద్ధాంతం అనేది ఉంటది అంటారా? దాన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటాం. ఓ సారీ, ఓకే, ఆకర్షణ సిద్ధాంతం అంటారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో రెండు ఆకర్షణ సిద్ధాంతాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. ఆకర్షించడం, ఆకర్షించబడటం. అవును సార్. ఇక్కడ రెండు ఏం జరుగుతుంటే, రెండు మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాట తీరు పైన బేస్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికే వెళ్ళి కొంచెం మనిషి 10 మందిలో ఉండు, 10 మందికి నీకు డిఫరెంట్ గా ఉండే, అక్కడ వచ్చిన వాళ్ళంతా నిన్ను చూస్తారా, 9 మందిని చూస్తారా? మనం చూస్తారు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీతో మాట్లాడతారా, మిగతా 9 మందితో మాట్లాడతారా? అంటే మనతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే అతను చెప్పే విధానం దగ్గర నుంచి మొదలుకొని మన బాడీ లాంగ్వేజ్, అవతలతో మాట్లాడే తీరు కాడి నుంచి అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేయగలుగుతారు చాలా మంది. దీన్నే ఆకర్షణ అంటాం అనమాట. ఓకే, ఆకర్షణ ఎప్పుడైతే ప్రతి వ్యక్తిలో ఆకర్షణ ఉంటుంది, బట్ ఆ ఆకర్షణ అది ఏం చేస్తే ఏ టైంలో ఎటువంటి సందర్భంలో బయటకు వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఆకర్షణ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది, బట్ వ్యక్తులకి ఏంటంటే తెలియదు. ఇప్పుడు డబ్బు తీసుకోండి, డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలియదు. దానికి సపరేట్ అయిన ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉంటుంది. ధనాకర్షణ సిద్ధాంతం ఉంటుంది. మనము మన క్లాసుకు వచ్చినప్పుడు మాట్లాడుతారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లెక్క ప్రకారం పెట్టాలి అంటే, ఒక అమ్మాయిని ఆకర్షించాలంటే ఓ 6 ప్యాక్స్ లేకపోతే మంచి షర్ట్ ఇవి వేసుకొని చేసేసుకోవచ్చు. డబ్బుని ఆకర్షించాలంటే ఎట్లయితుంది? అదే ప్రవీణ్, ఇవన్నీ మనం ఇట్లా లైవ్ లో చెప్పలేము ప్రవీణ్. అంతే కదా. క్లాసులకు వస్తే అక్కడ ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తాం. ఓకే, నీకు లాస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మన ఆఫీస్ క్యాబిన్ లో కూర్చున్నప్పుడు కూడా చెప్పాం. అవును సార్. సార్ మీరు అడిగితే ధనాకర్షణ సిద్ధాంతం కూడా ఉంటుందంటే, ఆ టాపిక్ సమయం వచ్చినప్పుడు వస్తుందిలే ప్రవీణ్ అన్నాం. ఈ రోజు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఖచ్చితంగా ధనాకర్షణ సిద్ధాంతం ఉంటుంది. అనారోగ్యం నుంచి ఆరోగ్యం సిద్ధాంతం ఉంటుంది. కుటుంబ సంబంధాల ఆకర్షణ సిద్ధాంతం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న తప్పులేంటి, ఆ చేస్తున్న తప్పుల నుండి వ్యతిరేకంగా ఎటువంటి ఆలోచన చేయాలి, ఎటువంటి ఆలోచన చేస్తే ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది అనేది మనము క్లియర్ కట్ గా ఈ యొక్క క్లాసుల్లో దీని గురించి డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది. అక్కడ ప్రాక్టికల్ గా చేసి చూపించడం అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్. ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఈ రోజు నుండి కాదు, మనకి పురాతన కాలంలో నుండి కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు పురాతన కాలం నుండి తీసుకోండి, పూర్వం నుండి ఎవరికి ఏది కావాలో వాళ్ళు కోరుకుంది వాళ్ళ దగ్గరకు వచ్చిందా లేదా? అంటే సిచువేషన్ ని బేస్ చేసుకొని ఆ టైంకి జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. అంటే దీనికి అది నిరూపించబడింది కాబట్టి దాన్ని సిద్ధాంతం అంటున్నాం మనం.
ఇప్పుడు మనకి ఏదైతే కావాలో దాన్ని దొరికినప్పుడు దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని ఏమంటే సిద్ధాంతం, నిరూపించబడింది కాబట్టి సిద్ధాంతం అంటాము. ధనాకర్షణ సిద్ధాంతము, ఆరోగ్య సిద్ధాంతము, కుటుంబ సంబంధాల నుండి బయటపడడానికి ఎలాగంటే సిద్ధాంతాలు ఉన్నావు, ఈ మధ్యన క్రియేట్ చేసినవి కావు. మనకు పూర్వం నుంచి ఉన్నాయి. ఏం చేస్తే డబ్బు మన దగ్గరకు వస్తుంది, ఎలాంటి ఆకర్షణతో ఉండాలి. అనారోగ్యంలో ఉన్నాము, ఏం చేస్తే ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు. సంబంధ బాంధవ్యాలు సమస్యలతో ఉన్నాం, ఏం చేస్తే ఈ యొక్క సంబంధ బాంధవ్యాల నుంచి మనము ఆకర్షణగా పొందవచ్చు అనేది. ప్రతి ఒక్కరి నుంచి చూడండి, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది గెటిన్ అయ్యి మళ్ళీ వాళ్ళందరూ సొసైటీలో నిలబడగలుగుతున్నారు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా మైనస్ లో ఉన్నప్పుడు, తర్వాత ఫైనాన్షియల్ గా ఒక స్టేజ్ కి వచ్చినప్పుడు ఇచ్చే గౌరవ మర్యాదలు అంటే అక్కడ ఆకర్షణ సిద్ధాంతం అనేది పనిచేస్తుందా లేదా? అంటే ఆ ఇంటెన్షన్ అనేది బలంగా మనలో ఉండాలి. ఏం చేస్తే ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మనలో పని చేస్తుంది అనేది తెలుసుకున్న రోజు ఖచ్చితంగా అన్ని మన దగ్గరకు వస్తాయి. అంటే మనకు తెలియదు దాన్ని మనం ఆకర్షణ చేస్తున్నాం అనేది. అది ఎలా తెలుస్తుంది అంటే మనం కోరుకున్న కోరికల ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు దాన్ని ఆకర్షిస్తున్నట్టే కదా. ఖచ్చితంగా ఇక్కడ కోరికకు ఆకర్షణకి డిఫరెంట్. అంటే కోరిక మనలో కోరుకుంటాము, ఆకర్షణ అనేది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి దాన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీనికి పూర్తి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీక్ లో జరగబోయే, నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కావచ్చు జరిగిపోయే క్లాసుల్లో అసలు ఆకర్షణ అంటే ఏంటి, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి, ఇది ధనం సంపద రూపంలో ఎలా పనిచేస్తుంది, అనారోగ్య సమస్యల్లో ఎలా పనిచేస్తుంది, కుటుంబ సంబంధాల విషయంలో ఎలా పనిచేస్తుంది అనేది అక్కడ జరిగే క్లాసుల్లో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం. ఓకే, సరే సార్, ఆ క్లాసెస్ కోసం అయితే మేము వెయిట్ చేస్తాం. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేసేయండి. అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్.